మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నియోజకవర్గ ప్రజలకు కీలక షరతు విధించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మాటిస్తేనే పోటీ చేస్తా. ఒక సంచలనమైనటువంటి కామెంట్ అనే చెప్పాలి వెంకటరెడ్డిది. హామీ లేకుంటే ఎన్నికల నుంచి నేను తప్పుకుంటా అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారానికి రాకపోయినా చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన నాకు సొంత ఇల్లు ఆస్తులు లేవంటూ క్లారిటీ ఇచ్చారు. అద్దె ఇంట్లోనే ఉంటున్నా, వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే ఉందంటూ మంత్రి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి నల్గొండ ప్రజలు ఒక చర్చ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ లేకుండా నల్గొండ రాజకీయాలను మనం చూడగలమా? కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది అనంటే కోమటిరెడ్డి బ్రదర్స్ చేసినటువంటి కృషి అని కూడా ఒకంత చెప్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన కూడా బలోపేతమైనటువంటి పార్టీగా మార్చినటువంటి ఒక పరిస్థితి అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంది. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీరు ఒక అసంతృప్తితో ఉన్నారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకంత అసంతృప్తికి గురై పార్టీ మారి భారతీయ జనతా పార్టీలో చేరి మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అధిష్టానం నుంచి నాకు మంత్రి పదవికి సంబంధించి హామీ ఉందని బయట బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన పదవికి సంబంధించి అసంతృప్తితో ఉన్నారు. అసలు తన శాఖలో ఏం జీవోలు విడుదలవుతున్నాయి, ఆ ఫైల్స్ మీద ఎవరు సంతకాలు పెడుతున్నారు, నా అనుమతి లేకుండా కూడా ఫైల్స్ మీద సంతకాలు అయిపోయి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదని బాహాటంగా తన శాఖకు సంబంధించి కీలకంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మనంతా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రకరకాలైనటువంటి చర్చ జరుగుతోంది. అసలు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలంటే మీరు హామీ ఇవ్వాలని నియోజకవర్గ ప్రజల్ని ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎంపీగా ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో ఎప్పుడు అననటువంటి మాట ఇప్పుడు మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు అన్నారు? నేను చేసినటువంటి అభివృద్ధిని చూసి మీరు నాకు ఓట్లు వేయాలి, ఒకవేళ మీరు మాటిస్తే మాత్రమే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా. వైరాగ్యంతో మాట్లాడారా, విరక్తితో మాట్లాడారా, పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి తన పట్ల చూపిస్తున్నటువంటి ఆ విషయాలకు సంబంధించి అసంతృప్తితో ఆయన ఈ కామెంట్స్ చేశారనేదే ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. తనకు సొంత ఇల్లు కానీ ఆస్తులు కానీ ఏదీ లేదు, వారసత్వంగా వచ్చినటువంటి కొంత భూమి మాత్రమే ఉంది, దాంతోనే నేను సర్వైవ్ అవుతున్నానటువంటి రీతిలో ఆయన చెప్పినటువంటి మాట. నేను ప్రచారానికి రాకపోయినా ఓట్లు వేసి గెలిపిస్తానంటే మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్తున్నారు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ లేకుండా నల్గొండ రాజకీయాలని పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీని ఊహించుకోగలరా? ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారనేటువంటి మాట. గతంలో కూడా తాను సూచించినటువంటి వారికే కేంద్ర నాయకత్వం సీట్లను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అన్నీ తానే చక్రం తిప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఈ స్థాయిలో నైరాశ్యంతో కూడుకున్నటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. నియోజకవర్గ ప్రజలకు నేరుగా ఆయన సంధించినటువంటి ప్రశ్నకు సంబంధించి అయితే ఒకంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చిందని కూడా అటు గాంధీ భవన్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి బలమైనటువంటి నాయకుడు నియోజకవర్గ ప్రజలకు వేసినటువంటి ప్రశ్న, అడిగినటువంటి ఒక హామీ మరి ఏంటి? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే మీరు నాకు ప్రామిస్ చేయాలి, నేను వచ్చినా రాకపోయినా ప్రచారానికి మీరు నన్ను గెలిపిస్తారంటేనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా అని అంతటి సీనియర్ నేత, తాను ఎన్నికలకు ప్రచారానికి రాకపోయినా గెలిచేటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు ఎందుకు ఆ స్థాయిలో కామెంట్ చేశాడు అనేటువంటి మాట ఒక భయం అంటారా? రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటికీ సంబంధించి బేరీజు వేసుకొని ఆయన ఒకంత ఆ పరిణామాలను ఉటంకిస్తూ మాట్లాడాడు అనుకోవాలి. ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్? మనం ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో, ఆయన ఒక నల్గొండలో ఒక ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ఆయన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. సో నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక హామీ ఇవ్వాలి, నాకు ఆ హామీ ఇస్తేనే నేను పోటీ చేస్తాను, మీరు ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వాలి, ఇలాంటి హామీ కాదు,
సో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హై మెజారిటీ, అంటే రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీతో నన్ను గెలిపిస్తానంటేనే నేను పోటీలో ఉంటా, లేదు అంటే పోటీ నుంచి తప్పుకుంటా అని ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటు నియోజకవర్గంలో నేను వచ్చినా రాకున్నా అభివృద్ధిని చూసి, అంటే నేను ప్రచారానికి కూడా వచ్చినా రాకున్నా అభివృద్ధిని చూసి మాత్రమే మీరు ఓటేయాలి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా ఇటు రాష్ట్రం అంతా కూడా రాజకీయంగా అయితే ఈ మాటలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం రేపుతుంది మురళి ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా. ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు, అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా, అంటే 40 సంవత్సరాలుగా కూడా నల్గొండ జిల్లా అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ జిల్లా, అంటే ఆ స్థాయిలో వాళ్ళు రాజకీయాన్ని శాసించారు. ఇటు నల్గొండ జిల్లాలో టికెట్లే కాదు, పదవులైనా కాంట్రాక్టులైనా ఏవైనా కొత్త వాళ్ళకు టికెట్లు ఇవ్వాలన్నా, ఏ పనికైనా, అంటే అభివృద్ధి జరగాలన్నా, ఇంకా ఏదైనా మంచి చెడు అన్నిటికీ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కే మరి హైకమాండ్ కూడా మరి అక్కడ సజావుగా పని ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కోమటిరెడ్డి ఏదైతే కోమటిరెడ్డి వ్యాఖ్యలు కనుక చూస్తే ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి కూడా మరి చేశారా, లేకపోతే ఆయన కెపాసిటీ ఏంటి అనేది కూడా మరి వేరే వాళ్ళకి చూపించుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు చాలా చర్చ జరుగుతుంది మురళి. ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయనకున్నటువంటి నిజాయితీ, అంటే నేను ఇన్ని రోజులు మరి రాజకీయాల్లో ఉన్నాను, దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, సో నాకు ఎలాంటి డ్యామేజ్, అంటే అంత క్లియర్గా ఉన్నాను, క్లీన్ చిట్గా ఉన్నాను, ఎక్కడ కూడా నేను ఏ కుంభకోణాలు కానీ వేరే ఇతరత్ర దేంట్లో కూడా నేను లేను అని చెప్పుకోవడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా మరి చర్చించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రజల మెజారిటీని కూడా తన వైపు తిప్పుకునే విధంగా, అంటే నేను 40 సంవత్సరాలుగా ఇక్కడ నియోజకవర్గంలో నల్గొండకు ఇంత సేవ చేస్తాను, అభివృద్ధి కావచ్చు, అన్ని ప్రజలను దగ్గర నుంచి చూడడం కావచ్చు. దాంతోపాటు ఆయన ఒక మాట అన్నారు, ఇప్పటికీ నేను నాకున్నటువంటి ఏదైతే నా తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి తప్ప నేను ఇప్పటికీ హైదరాబాద్లో రెంటుకే ఉంటున్నాను. సో ఈ వ్యాఖ్యల ద్వారా నేను రెంటుకు ఉంటున్నాను అంటే ఒక సామాన్యుడిలాగా మీలాగానే నేను కూడా రెంటుకుంటున్నాను అనే చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూస్తే నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ చేయనటువంటి కామెంట్స్ ఇప్పుడు చేస్తున్నారు అని అంటే మరి అధిష్టానం తీరుతోటి కూడా ఆయన ఒకంత ఇబ్బంది పడుతున్నారా? మరి మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి మంత్రివర్గ మార్పు, ఈ శాఖ కాదు నాకు కీలకమైనటువంటి శాఖ కావాలి అని అధిష్టానాన్ని ఆయన అడగటం కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇచ్చినటువంటి ఆ ప్రామిస్నైనా నిలబెట్టుకోండి అనేటువంటి మాట కావచ్చు, పైనుంచి స్పందన రాకపోవడం, ఒకవేళ పైనుంచి సానుకూలమైనటువంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని పరిణామాలు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కి అన్నీ కూడా అడ్డుపడుతున్నాయి. కాబట్టే వైరాగ్యంతో ఇబ్బందికర పరిస్థితులతోటి అక్కడ ఆ విధంగా ఉంది. మరి నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలో లేదో మీరే చెప్పండి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటే, ఒకవేళ పోటీ చేసేటువంటి ఉద్దేశం లేకపోతే రాజకీయంగా స్తబ్దుగా ఉంటే నల్గొండ రాజకీయాలు ఏమైపోతాయి? కోమటిరెడ్డి లేకుండా, అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చూసే పరిస్థితి ప్రస్తుతానికి గాంధీ భవన్లో అసలు ఆ ఊహ కూడా చూడనటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి అలా చూడొచ్చంటారా కోణంలో? అంటే మీరు అన్నట్లు ఆ వ్యాఖ్యల వెనుక నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఇటు నల్గొండ ప్రజలతో, అక్కడ నియోజకవర్గ ప్రజలతో ఎప్పటికీ నల్గొండ అభివృద్ధి చేయడమే నా ప్రధాన ధ్యేయము. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా నల్గొండ అభివృద్ధి నేను పూనుకుంటాను, ఖచ్చితంగా ప్రజల కోసం నేను కొట్లాడతాను అని కూడా ఆయన అక్కడ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆయన రోడ్లు, భవనాలు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. అయితే సినిమాటోగ్రఫీలో జరిగినటువంటి ఏవైతే కొన్ని పరిణామాలు జరిగినాయో మురళి, ఆ తర్వాత నుంచి కొంత సైలెంట్ అయిపోయారు. ఏదైతే కోమటిరెడ్డి చాలా కంప్లీట్గా ఇటు సినిమాటోగ్రఫీ నుంచి అసలు ఉన్నాడా లేడా అనే తీరులో కూడా ప్రస్తుతం అక్కడ పరిస్థితి నడుస్తోంది. ఎందుకంటే ఆయన ఆ శాఖకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ని కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ రోడ్లు, భవనాలకే మరి ఆయన పరిమితం అయ్యారు, ఆ శాఖను వదిలేశారు. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటే అటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరి ఆ మంత్రి పదవి అనేది ఇంకా ఇవ్వట్లేరు. కాబట్టి ఒక క్లారిటీ కోసం, అలాగే
ఇటు నల్గొండ జిల్లాలో అతనికి ఉన్నటువంటి నైపుణ్యం కావచ్చు, అతనికి ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఇటు ప్రజల్ని తన వైపు తిప్పుకోవడం. అంటే ప్రజలు 40 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి నల్గొండకు నేను చేస్తున్నటువంటి అభివృద్ధి ఎలా ఉంది, సో నేను ప్రజలతో అందరితో కలయికగా ఉన్నాను అని చెప్పడం కావచ్చు. నాకు ఎలాంటి ఆస్తులు లేవంటే మీతో పాటు నేను కూడా అలాగే ఉన్నాను, నేను ఓన్లీ రాజకీయాల్లోకి వచ్చింది మీ అభివృద్ధి కోసమే అని చెప్పడం కావచ్చు. అదే ఇటు ప్రజల వైపు నుంచి కూడా ప్రధానంగా అంటే అలాంటి నాయకుడు మరి ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఇబ్బంది అవుతుందిగా అని ఆలోచించుకునే విధంగా ఇటు కార్యకర్తలందరూ కూడా జనాల్ని కొంత మరి ఇటువైపు తిప్పే విధంగా అట్లాంటి వ్యాఖ్యలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కొంత పొలిటికల్ హీట్ని అయితే పెంచుతున్నాయి. మురళి, ఆయన ఎందుకోసం చేశారు? ఈ పదవికి సంబంధించి సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇటీవల నల్గొండలో జరుగుతున్నటువంటి ఉమ్మడి నల్గొండలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలు కావచ్చు, మందుల షామేల్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నల్గొండలో హీట్ ఎక్కుతుంది రాజకీయం అంతా కూడా. సో ఈ కామెంట్స్ దానికి ఏమన్నా కారణం ఉందా అనేది కూడా మరి చర్చ జోరుగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ గతంలో కూడా అంటే రాజకీయ నాయకులు గతంలో కూడా ఎన్టీఆర్ కావచ్చు, జానారెడ్డి కావచ్చు, ఇలా ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా మేము నియోజకవర్గంలోకి రాము, మా అభివృద్ధి చూసి మీరు ఓటేయాలన్నప్పుడు మరి ఎన్టీఆర్ ఓడిపోయిన పరిస్థితి ఉంది, జానారెడ్డి ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో అలాంటి వ్యాఖ్యలు మరి ఈయన చేశాడు కాబట్టి సో ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి అనేది మనం త్వరలో ఖచ్చితంగా చూసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో లాస్ట్ వరకు నేను పోటీ చేయను అంటారు. లాస్ట్ మళ్ళీ జస్ట్ విత్ ఇన్ సెకండ్లో నామినేషన్ ముందు మరి పోటీ చేసి ఎన్నికల్లో నిలబడి గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు. కానీ గతంలో ఎప్పుడూ చేయనటువంటి కామెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటి నుంచి వచ్చేటప్పటికి కూడా ఒకంత అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారని అయితే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి సత్య ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆ సమయంలో ఎమ్మెల్యేగానా ఎంపీగానా ఆయన కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి సంచలన కామెంట్స్ అటు కేంద్ర నాయకత్వం వద్ద కూడా చేరాయి అనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ విజయానికి 2 జిల్లాలు పర్టికులర్గా దోహదపడుతూ ఉంటాయి. ముందుగా నల్గొండ జిల్లా పేరునే చెప్పాలి, తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలక నేతలుగా ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా మనం చెప్పచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ స్థాయిలో కీలకంగా వ్యవహరించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలవడానికి దోహదం చేసిందో వారి నాయకత్వం కావచ్చు, లేకపోతే బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆ 2 నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాను శాసించారనే చెప్పాలి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ తోటి ఒకంత నియోజకవర్గంలో చాలా రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. గాంధీ భవన్లో కూడా ఒక చర్చ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని పిలిపించి మరి అధిష్టానం మాట్లాడుతుందా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం మీరు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయానికి సంబంధించి అడుగుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.